ఈ కడప శివ కానీ, ఎన్ఎస్ఏ వ్లాగ్స్ అన్నా కానీ, మీ ప్రొద్దుటూరు అబ్బాయి హుసేన్ కానీ, మన ప్రాణానికి ఎంత భద్రత ఉందో, మన ప్రాణానికి ఎంత రక్షణ ఉందో ఎంబసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. యాక్సిడెంట్ జరిగి చనిపోయేనా ఉండాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబీ సార్. ఈరోజు వరకు ఎప్పుడు నేను నా వీడియోస్లో పూర్తి వీడియోస్ చూడమని నేను అడగలేదు. ఫస్ట్ టైం అడుగుతున్నా. ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఉండొచ్చు మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ ఉండదు. వీడియో మొత్తం చూడండి. మెయిన్గా రిక్వెస్ట్ ఏమంటే, కువైట్లో ఉన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కరూ దీనిపైన వీడియో చేయాలని నేను కోరుకుంటున్నా. సో ఫస్ట్ వాయిస్ అయితే వినండి, వాయిస్ మెసేజ్, నాకు వచ్చిన వాయిస్ మెసేజ్. సో దాని తర్వాత మాట్లాడదాం. బ్రదర్, దుర్గాదేవి విషయం దుర్గాదేవి విషయం ఏమన్నా కొంచెం అయిందా? తను బతుకుందా లేదా? తను అరెస్ట్ అయిందా లేదా? ఈ వేళకి 3 వారాలు అయింది. ఎగ్జాక్ట్లీ 3 వారాలు. ఇదే రోజుని సాల్మియా, కువైట్ సాల్మియా 10 బ్లాక్లో కువైట్ టైం ఈవినింగ్ 5:15, 5:20కి మిస్ అయింది. ఈ వేళకి 21 రోజు అయింది. ఏమైంది ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు బ్రదర్. దానికోసం కొంచెం ఎంక్వైరీ చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టండి. బతుకుందంటే వేణ గుడ్డు, యాక్సిడెంట్లు కానీ జరిగిందా ఏంటనేది ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ కువైట్లో పోలీసు చెకింగ్లో దొరికింది అనుకోండి, ఒక వారం 2 వారాలు ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా, ఎంబసీకి వెళ్ళిపోతుంది కదా, వైట్ పాస్పోర్ట్ కోసం వెళ్ళిపోద్ది ఎంబసీకి. అట్లా ఇన్ఫర్మేషన్ 3 వారాలు అయిందంటే, లేదంటే బ్రదర్ ఏమనుకోవాలి, ఒక ప్లీజ్ ఎంక్వైరీ చేసి వ్యవహారం కొంచెం తేడతలం చేయండి సార్. బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. వాయిస్ విన్నారు కదన్నా. సో కువైట్లో గత 3 వారాల క్రితము ఇతని భార్య ఫోన్ మాట్లాడి 5:30 ఆ టైంలో ఫోన్ మాట్లాడి, ఓకే నేను రూమ్కి వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంటాక్ట్ లేదు. అతని బాధ ఏంటంటే, అయితే గీతే పోలీసులన్నా పట్టుకొని ఉండాలి. పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఫోన్ చేసుకో అని చెప్పి ఖచ్చితంగా ఫోన్ అయితే, ల్యాండ్లైన్ అయితే ఇస్తారు. ఇది పక్క. లేదు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఎక్కడన్నా రోడ్డు దాటేటప్పుడు బండి కింద పడి చనిపోయిందా. సో ఈ 2 డౌట్లు అతనికి వస్తున్నాయి. అతను ప్రతి వాయిస్ మెసేజ్లో మీకు ఒక వాయిస్ మెసేజే వినిపించాను. నాకు పెట్టిన ప్రతి వాయిస్ మెసేజ్లో ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంబసీలో వర్క్ చేస్తారు కదా అని చెప్పి అంటున్నాడు. అతనికి తెలియని విషయం ఇది. నేను ఎంబసీలో వర్క్ చేయనన్నా, నేను బయట నాకు వచ్చిన మెసేజెస్, నేను ఇచ్చే సలహాలు చూసుకొని ఎంబసీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ వర్క్ చేయించుకుంటారు, అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ ఉంటారు. లేదు ఎంబసీ ద్వారా కుదరదు అంటే వేరే దారి నేను చెప్పి అక్కడి నుంచి వాళ్ళని ఇంటికి పంపించేలాగా నేను చేస్తూ ఉంటాను. నేను ఎంబసీలో వర్క్ చేయను. ఓకే, అతను ఏమంటున్నాడు, అయితే యాక్సిడెంట్ జరిగి చనిపోయేనా ఉండాలి, లేదంటే అరెస్ట్ చేసి ఉండాలి అని చెప్పి అంటున్నాడు. ఫస్ట్ పాయింట్ అన్న, యాక్సిడెంట్ జరిగి చనిపోయి ఉంటే ఖచ్చితంగా ఎంబసీకి అనేది రిపోర్ట్ వెళ్తుంది. అనాథ శవమైనా కానివ్వండి, ఇతను ఇండియన్ అని తెలిస్తే అనాథ శవమైన ఇండియన్ ఎంబసీకి రిపోర్ట్ అనేది వెళ్తుంది. మాకు ఒక అనాథ శవం దొరికింది, ఇది మీకు సంబంధించిందా కాదా, ఇండియాకి సంబంధించిందా, ఆస్ట్రేలియాకి సంబంధించిందా, లేదంటే పాకిస్తానా, బంగ్లాదేశ్ అని చెప్పి రిపోర్ట్ అనేది అయితే వెళ్తుంది. సో రిపోర్ట్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించిన సివిల్ ఐడి ఉంటుంది, పాస్పోర్ట్ ఒకవేళ చేతిలో ఉంటే పాస్పోర్ట్ ఉంటుంది, లేదంటే సివిల్ ఐడి ఖచ్చితంగా పట్టుకొని ఉంటారు ఎవరైనా కూడా. సో ఎంబసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు అంటే ఆమె చనిపోలేదు. ఓకేనా, ఇది క్లారిటీ ఉంది అంటే ఎంబసీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి చనిపోలేదని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇంకొక విషయము, పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేసినారా అంటే, బయట పని చేసుకునే వాళ్ళు ఒకవేళ ఈ మధ్య చెకింగ్స్ ఎక్కువైనాయి, అట్లా పని అయిపోయి రూమ్కి వెళ్ళేటప్పుడు పోలీసులు ఏమన్నా చెక్ చేసి బయట పని చేస్తానని చెప్పి అరెస్ట్ ఏమన్నా చేసినారా అని చెప్పి అదొక డౌట్. ఒకవేళ ఆ డౌట్ నిజమైతే పోలీసులు పట్టుకుంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి, గురువారం కానీ శుక్రవారం కానీ వారానికి ఒకసారి ఫోన్ చేసుకో మీ వాళ్ళకు అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఉన్న ల్యాండ్లైన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఈ విషయం నాకు ఎట్లా తెలుసు అంటే, నాకు ఒక 2-3 ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు. అట్లే నాకు తెలిసిన వాళ్ళు, స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఈ మాట. ప్రతి గురువారం కానీ శుక్రవారం కానీ
ఇంటికి ఫోన్ చేసుకోమనో లేదంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే టికెట్ వేసుకుంటే పంపిస్తామని చెప్పి మాట్లాడుకునేదానికి ఒక 5 నిమిషాలు మాట్లాడుకోమని చెప్పి ల్యాండ్లైన్ అయితే ఇస్తారు అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ నాకు పక్కాగా ఉంది. 100% ఇది 100% పక్కాగా చేస్తారు ఇది. సో ఇప్పుడు ఆమెకు ఇంటికి ఫోను రాలేదు, ఇక్కడ ఎంబసీ చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషను ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఆమె ఏమైపోయినట్టు? ఆ రోజు సాయంత్రం 5-5:30 వరకు మాట్లాడినామా, అరెస్ట్ అయ్యింటే ఇక్కడ ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకన్నా తెలియాలి. లేదు ఆమెను అరెస్ట్ చేసింటే వెళ్ళిన ఒక వారానికైనా కూడా ఆమె ఖచ్చితంగా ల్యాండ్లైన్ నుంచి ఇంటికి ఫోన్ చేసి ఉండాలి. ఫోన్ చేయలేదు. ఫోన్ చేయనప్పుడు చనిపోయిందని అనుకుందామా? చనిపోయిందని అనుకుంటే ఇండియన్ ఎంబసీ నుంచి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్కి అనేది ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు. సో ఇక్కడ మన ప్రాణానికి ఎంత భద్రత ఉందో, మన ప్రాణానికి ఎంత రక్షణ ఉందో ఇక్కడ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఎవరిని తిట్టడం లేదు, ఎవరిని కించపరిచి మాట్లాడటం లేదు, ఎవరు పని చేయట్లేదు అని చెప్పి మాట్లాడట్లేదు. కొంచెం మీరే ఆలోచించండి. కువైట్లో ఉన్న వాళ్ళు కానీ, కువైట్లో ఉన్న వాళ్ళ బంధువులు ఇండియాలో ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఆలోచించండి. వీసాలు ఊరికే డబ్బులు పెట్టి కొనేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీ ప్రాణాలని పణంగా పెట్టి పనులు చేసుకుంటా, మీకు వచ్చిన పని చేసుకుంటా, సంపాదించుకుంటా, పిల్లల్ని చూసుకుందాం, భార్యాభర్తల్ని చూసుకుందాం అని చెప్పి వచ్చేసినారంటే మీ పరిస్థితి ఇట్లే ఉంటుందన్న. అన్న కానీ అక్క కానీ ఎవరైనా కూడా. ఇప్పుడు ఈమె ఎక్కడ ఉందని ఎవరికి తెలియాలి, ఎట్లా తెలియాలి? నా ప్రయత్నాలు నేను చాలా చేసినాను. చాలా అంటే ఒకవేళ పోలీస్ స్టేషన్లలో ఉంటే, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా, కువైట్లో ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా తెలిసే సమాచారం వచ్చే పద్ధతి, ఆ ప్రాసెస్ నా దగ్గర ఉంది. అది చేసిన పాపం నా వల్ల నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆయన కూడా చాలా ఇబ్బంది పడినారు. ఎందుకంటే ప్రతిరోజు 4-5 రోజుల నుంచి ప్రతిరోజు అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా అని చెప్పి ప్రతిరోజు అడుగుతున్నా. యాక్చువల్గా ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు రిప్లై ఇవ్వడమే ఎక్కువ. కానీ ఆ అన్న నాకు చాలా పద్ధతిగా నేను చెక్ చేస్తానా రాలేదు, 4 రోజుల నుంచి చెక్ చేస్తానా జాబిర్ రాలేదు. ఇంకా ఏమైపోయినట్టు? అరెస్ట్ కాలేదు. ఒకవేళ ఆమె చనిపోయి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రానప్పుడు ఇప్పుడు ఆమె ఏమైపోయినట్టు? నేను సివిల్ ఐడి ఇవన్నీ మెన్షన్ చేస్తాను. ప్రతి సివిల్ ఐడి నాకైతే సివిల్ ఐడి పంపించారు, ఆ సివిల్ ఐడి మెన్షన్ చేస్తాను. మీకు ఈమె ఎక్కడన్నా కనిపిస్తే ప్లీజ్, కువైట్లో ఉన్న వాళ్ళు మీకు మ్యాక్సిమం ఈమె అడ్రస్ వచ్చి సాల్మియా అని చెప్పి వాళ్ళ భర్త చెప్పినారు. సో సాల్మియా ఏరియాలో కానీ ఈ ఏరియాల్లో ఎక్కడన్నా మీకు ఈమె కనిపిస్తే వాళ్ళ భర్తకు ఫోన్ చేయమని చెప్పండి. ఒకవేళ కనిపిస్తే, లేదు హై ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఈమె గురించి ఏమన్నా తెలిస్తే పోలీస్ స్టేషన్ల వరకు అయితే నేను ప్రాసెస్ చేయించాను. పోలీస్ స్టేషన్లలో అయితే లేదు. ఇదైతే పక్క. అయితే గీతే ఇంకా చనిపోయి ఉండాలి, లేదంటే ఇంకా వేరే ఏదన్నా జరిగిండాలి. ఒకవేళ చనిపోయింది అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నా కొంచెం బయటకు వదిలినారంటే నేను అతనికి వాళ్ళ భర్తకి చెప్పగలుగుతాను, మీ భార్య చనిపోయిందయ్యా అని చెప్పి చెప్పగలుగుతాను. లేదు ఇంకోటి ఏదన్నా ఉంటే, ఆమె బయట తిరుగుతూ ఉంటే ఎవరన్నా ఆమెను చూస్తే ప్లీజ్ ఆమెను ఫోన్ చేయమని చెప్పండి. ఆయన నెంబర్ కూడా నేను ఖచ్చితంగా వీడియోలో ఇస్తాను. సో ప్లీజ్ అన్న, ప్రతి ఒక్క యూట్యూబర్, టిక్టాకర్, ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రతి ఒక్కరు ఈమె సివిల్ ఐడి పెట్టి వీడియో చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో కాకుంటే ఇంకెప్పుడు నోరు తెరుస్తారన్న. దాంట్లో ఒక ప్రాణాన్ని కనుక్కున్నాం అని చెప్పే సంతోషం కూడా మీకు కలుగుతుంది. ఇది నా మాట అన్న. ప్లీజ్ ఎవరికన్నా మీరు వీడియో చేయాలనుకుంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదు మీరు ఇదే వీడియో వాడుకోవాలనుకున్నా కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం అన్న. ప్లీజ్ వీడియో చేసి అప్లోడ్ చేసినారంటే ఆమె ఆచూకీ తెలిసిందంటే వాళ్ళ భర్తకు మనం ఏదో ఒకటి చెప్పగలుగుతాం. చనిపోయిందా లేదంటే అరెస్ట్ అయిందా? అరెస్ట్ అయితే ఖచ్చితంగా నేను ఇంటికి పంపించే స్తోమత నా దగ్గర ఉంది, నేను ఇంటికి పంపించగలుగుతాను. అరెస్ట్ అయ్యిందంటే, పోలీస్ స్టేషన్లో ఉంది అంటే, ఇప్పటి వరకు అయితే పోలీస్ స్టేషన్లలో లేదు, ఇక మీదట పోలీస్ స్టేషన్లో వచ్చిందంటే నేను ఖచ్చితంగా ఇంటికి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఒకవేళ చనిపోయి ఉంటే ఆ చనిపోయిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలియజేసినారంటే నేను వాళ్ళ భర్తకైతే తెలియజేస్తాను, లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరే తెలియజేయండి ఈమె చనిపోయింది,
ఇంకా దీనికి సంబంధించిన ప్రాసెస్ కోసం మీరు ఏదైనా డబ్బులు అడుక్కోవాలనుకుంటే అడుక్కోండి. ఆ బాడీని ఇంటికి పంపించేదానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ కువైట్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్, ఈ కడప శివ కానీ, ఎన్ఎస్ఏ వ్లాగ్స్ అన్న కానీ, మీ ప్రొద్దుటూరు అబ్బాయి హుసేన్ కానీ, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, పేర్లు గుర్తు రావట్లేదు. సో ప్లీజ్ అన్న, ప్రతి ఒక్కరూ దీని మీద వీడియో చేసి పోస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బై బై.